తనలో తానే అనుకుంటాడు. కానీ బయటకు మాత్రం బోర్డ్ మీటింగ్ ఫైల్స్ను రెడీ చేయండి అని చెప్పి క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ఆశ్రమానికి చేరుకున్న వెంటనే ఇషిక తనలో కొంత ప్రశాంతతను పొందుతుంది. పిల్లలు ఆమె చుట్టూ చేరతారు. వాళ్ళతో 2 నిమిషాలు ఆడుకుంటుంది. తర్వాత ఆమె సిల్క్ చీర నుంచి తన ఆఫీస్ డ్రెస్కు మారుతుంది. లైట్ బ్లూ షర్ట్, బ్లాక్ ట్రౌజర్, నీట్గా హెయిర్ని టైట్ చేసి మిర్రర్ ముందు ఒకసారి తనను చూసుకొని ఆశ్రమం మదర్ దగ్గరికి వెళ్తుంది. మదర్, నేను ఆఫీస్కి వెళ్తా అని చెబుతుంది. మదర్ ప్రేమగా నవ్వుతూ, సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు వెళ్ళగానే పిల్లలు అడగడం మొదలు పెడతారు అని చెబుతుంది. ఇషిక నవ్వి క్యాబ్ వైపు నడుస్తుంది. అదే సమయానికి అశోక్ ఆఫీస్లో కిటికీ వైపు చూస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. కిటికీకి బయటకి చూస్తూ ఆలోచనల్లో ఏం జరుగుతుంది అని తనలో తానే అనుకుంటాడు. కుర్చీలో వెనక్కి వాలి ఒక దీర్ఘ నిశ్వాసం తీసుకుంటాడు. ఆమె ఆశ్రమంలో కనిపించింది. తన ఇంట్లో పూజ చేసినప్పుడు కనిపించిన ఆ ప్రశాంతత అన్నీ అతని మైండ్లో ఒక్కసారిగా ఫ్లాష్లా తిరుగుతూ ఉంటాయి. నన్ను కొట్టింది, ఎదిరించింది అని ఒక చిరునవ్వు అతని పెదవులపై మెరుస్తుంది. ఇక నుంచైనా నేను తన మాయలో పడకూడదు అని వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇషిక ఆఫీస్ గేట్ దగ్గరికి చేరుకునేసరికి ప్రాచి ఇంకా రాహుల్ ఆమె వైపు నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇషిక కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. ప్రాచి, రాహుల్ అని అరిచి వారి వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇద్దరిని గట్టిగా హగ్ చేసుకుంటూ, ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి ఇలా సడన్గా అని చిరునవ్వుతో అడుగుతూ ఉంటుంది. ప్రాచి వెంటనే నవ్వుతూ చెబుతుంది, ఏం లేదురా ఇషిక, నిన్ను చూసి చాలా రోజులు అయ్యింది, ఒకసారి చూద్దాం అని. రాహుల్ కూడా, అవును, నువ్వు మన టీంలో లేకుండా ఆఫీస్లో చాలా బోర్గా మారిపోయింది. ఇషిక మెల్లగా నవ్వుతూ ముగ్గురు కొంతసేపు నవ్వుతూ పాత ఆఫీస్ జోక్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రణయ్ ఆఫీస్లోకి అడుగు పెట్టగానే బయట లాబీలో ఇషిక నవ్వుతూ ప్రాచి రాహుల్తో మాట్లాడుతూ ఉంది. అతని పెదవుల మీద చిన్న స్మైల్, కళ్ళల్లో మాత్రం ఏదో స్పెషల్ స్పార్క్ కనిపిస్తూ ఉంటుంది. ప్రణయ్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ ఇషిక అని అంటాడు. ఇషిక తిరిగి చూసి ప్రణయ్ గారు హాయ్ అని చెప్పి, ప్రణయ్ సార్, వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాచి, రాహుల్, మేము కలిసి ప్రాజెక్ట్ మీద చాలాసార్లు వర్క్ చేశాం అని ఇషిక చెబుతుంది. ప్రణయ్ తన చేతిని ముందుకు చాపుతూ హాయ్ ప్రాచి, హాయ్ రాహుల్ అని చెప్పి
క్యారీ ఆన్ గాయ్స్, నేను క్యాబిన్కి వెళ్తా అని చెప్పి వెళ్ళబోతూ అప్పుడే ఫోన్ రావడంతో అనుకోకుండా అతను వెనక్కు తిరిగే సమయంలో ప్రాచీకి డాష్ ఇస్తాడు. ప్రణయ్ వెంటనే తడబడి ప్రాచీ దగ్గరికి వచ్చి, ఓ గాడ్, ఐఎమ్ సో సారీ ప్రాచీ, అసలు చూడలేదు అని కంగారుగా చెబుతాడు. ఆందోళనగా ఆమెను చూస్తూ చెప్తాడు. ప్రాచీ నవ్వుతూ తన జుట్టును చెవి వెనక్కి తీసుకుంటూ, ఇట్స్ ఓకే ప్రణయ్ గారు, ఇంత బ్యూటీ ఎదురుగా ఉన్నప్పుడు అలానే జరుగుతుంది కదా అని చెబుతుంది. ఆ మాట విన్న ప్రణయ్ కాసేపు అలానే నవ్వుతాడు. చేతిలో ఉన్న ఫైళ్లను సర్దుకుంటూ, బ్యూటీయా, ఎవరట అని అలా వెనక్కి చూస్తాడు. కళ్ళతో కాస్త ఆట పట్టిస్తూ పక్కనే నిలబడ్డ ఇషిక వైపు చూస్తాడు. అంతే, ఇషిక రాహుల్ ఇద్దరూ ఒకేసారి నవ్వుతారు. రాహుల్ నవ్వుతూ, ఇషిక నవ్వడం స్టార్ట్ చేసిందిరా, ఎప్పుడు మా మేడం ఫుల్ జోష్లో ఉంది అంటాడు. ప్రాచీ వెంటనే చేతులు నడుముకి కట్టుకొని స్మైల్ చేస్తూ, డోంట్ జోక్ రాహుల్, ఐఎమ్ ద బ్యూటీ హియర్, ఓకే అని అంటుంది. ప్రణయ్ నవ్వి, ఓ మిస్ బ్యూటీ గారు, మీరు నిజంగా క్రేజీ, మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగా నవ్విస్తున్నారు అని చెప్పి లోపలికి వెళ్తాడు. ప్రాచీ రాహుల్ ఇద్దరు ఒకేసారి, సరే ఇషి, మేము కూడా వెళ్తాం, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అని చెప్పి సీ యూ సూన్ అని చేతులు ఊపుతారు. ఇషిక వారిని చూసి నవ్వుతూ, ఓకే, డ్రైవ్ సేఫ్ గాయ్స్ అని అంటుంది. వాళ్ళు బయటకి వెళ్ళిపోయాక ఇషిక ఒక్కసారి లోతుగా ఊపిరి తీసుకుంటుంది. తర్వాత ఆలోచనల్లోనే ఆనందంగా ఆఫీస్ లోపలికి అడుగు వేస్తుంది. చేతిలో ఫైల్, ముఖంలో సైలెంట్ స్మైల్. ఇషిక ఆఫీస్లో అడుగు పెట్టగానే తను పూర్తిగా పనిలో మునిగిపోతుంది. కంప్యూటర్ మీద స్క్రీన్ ప్రజెంటేషన్, స్లైడ్లు, గ్రాఫ్లు అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ఆమె దృష్టిని మొత్తం ఆకర్షిస్తున్నాయి. తరువాత కొన్ని గంటల్లోనే బోర్డ్ మీటింగ్ సమయం దగ్గర పడుతుంది. మీటింగ్ రూమ్లో సైలెంట్గా కనిపిస్తుంది. పెద్ద టేబుల్ చుట్టూ కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్, ఇన్వెస్టర్లు, ఇంకా అశోక్ కూడా తన సీట్లో కూర్చుంటాడు. అశోక్ సైలెంట్గా ఇషికాని చూస్తూ, ఇషిక, ఈరోజు ప్రజెంటేషన్ నీదే, నువ్వు మన టీంకి రిప్రజెంట్ అవ్వాలి అని చెప్తాడు. ఇషిక లోపల కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ కానీ తనలో తానే ధైర్యం తెచ్చుకుంటూ స్టేజీ వైపు నడుస్తుంది. ప్రొజెక్టర్ ఆన్ అవుతుంది. స్లైడ్స్ మీద కంపెనీ లోగో, తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ గ్రాఫ్లు ఒక్కొక్కటిగా స్క్రీన్ మీద మెరుస్తూ ఉంటాయి. ఇషిక ధైర్యంగా స్పష్టంగా మాట్లాడుతూ ప్రజెంటేషన్ కొనసాగిస్తుంది. ఆమె మాటల్లో కాన్ఫిడెన్స్, ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సీనియర్ సభ్యులు అందరూ కూడా తలూపుతూ ఇంప్రెస్డ్ అవుతూ ఉంటారు. ఇంతలో అశోక్ తన కుర్చీలో కూర్చొని ఒక క్షణం కూడా ఆమె వైపు నుంచి చూపు
తిప్పడు. ఆమె మాట్లాడుతున్న ప్రతి హావభావం అశోక్ చూస్తూనే ఉంటాడు. తనలో తానే గర్వంగా నవ్వుతాడు. ప్రజెంటేషన్ మొత్తం ముగిసేసరికి గదిలో చప్పట్లు మారుమోగుతాయి. ఎక్సలెంట్ ఇషిక, దట్ వాజ్ ఇంప్రెసివ్ అని బోర్డ్ మెంబర్స్ అందరూ చెప్పడంతో ఇషిక తలదించుకొని స్మైల్ చేస్తుంది. అశోక్ కాస్త సీరియస్గా కానీ గర్వంతో చూస్తూ ఉంటాడు. ప్రజెంటేషన్ మొత్తం ముగిసిన తరువాత మీటింగ్ రూమ్ నుంచి అందరూ ఒక్కొక్కరుగా బయటకి వెళ్తూ ఉంటారు. ఇషిక ఫైల్ సర్దుకుంటూ ల్యాప్టాప్ మూసేస్తుండగా అశోక్ మాత్రం తన సీట్లోనే కూర్చొని ఆమె వైపు చూస్తూనే ఉంటాడు. అశోక్ ఇషిక దగ్గరగా వచ్చి, వెరీ గుడ్ మిస్ ఇషిక, అభి దగ్గరే నీ టాలెంట్ చూపిస్తావనుకున్నా, కానీ నన్ను కూడా ఇంప్రెస్ చేసేసావు అని అశోక్ ఒక క్షణం ఆమెను పైనుంచి కిందకి చూస్తాడు. ఆ చూపులో ఏదో భావం కదులుతూ ఉంటుంది. తర్వాత అశోక్ స్మైల్ చేస్తూ వెనక్కి తిరిగి వాక్ చేస్తూ బయటకి వెళ్తాడు. ఇషిక అక్కడే కాసేపు అలానే కూర్చొని అశోక్ అన్న మాటలను మనసులో తిరిగేస్తుంది. ఒక లోతైన శ్వాస తీసుకొని, లైట్ ఇష్యూ అన్నీ సీరియస్గా తీసుకోకూడదు అని అనుకుంటుంది.